మాత్రే నమః. భగవద్గురుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏంటంటే గనక గ్రహణం ఉందా లేదా చెప్పుచూ ఉన్నాను. 12వ తారీఖు 8వ నెల 2026 బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం చెప్పుచూ ఉన్నారు. అంటే ఇప్పుడు సూర్యగ్రహణము, మళ్ళీ వచ్చే పౌర్ణానికి చంద్రగ్రహణం అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకి గ్రహణం లేదు, పాటించిన అవసరం ఏమాత్రం లేదు. కానీ గ్రహణం లేనందువల్ల కూడా తెలుసా? సూర్యుడు ఒక్కడే కాబట్టి దేవుణ్ణి ఆరాధించడము గృహం నందే గాని, దేవాలయంలో గాని ఆరాధించడం చాలా చాలా శ్రేయస్కరము. గృహం నందు ప్రశాంత వాతావరణం లేనివారు, గృహంలో ఇబ్బంది ఉన్నవారు ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఒకటి ఉంది. ఏంటి అని కనుక ఒక రాగి చెంబునందు నీళ్ళు తీసుకోండి. ఆ కంకరాన్ని కట్టి పసుపు బొట్లు పెట్టేసి, పసుపు కలిపిన నీళ్లు వేపాకు వేసుకొని, ఉన్న గ్రామ దేవతకి శాఖ పెట్టండి. ఇలా శాఖ పెట్టడం వల్ల గృహం నందు ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అంతేకాకుండా రేపు బుధగ్రహణము. బుధగ్రహానికి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. అమావాస్య బుధవారం రావడము, బుధుడు అనుకూలంగా జాతకరీత్యా లేని వారికి, ఒకవేళ గనక మనసు అనుకూలంగా లేని వారికి, చెడు ఆలోచన, చెడు ధ్యాసతో తిరుగుతున్న వారికి, చెప్పిన మాట పిల్లలు వినని వారికి బుధగ్రహానికి ఆరాధించండి. ఎలా ఆరాధించాలి అంటే గనక గ్రీన్ కలర్ వస్త్రం, ఆకుపచ్చ కలర్ వస్త్రము, ఆకుపచ్చ కలర్ ప్రసాదం ఏదైనా చేసి తీసుకెళ్ళి, ఆ బుధగ్రహానికి మనసా వాచా కర్మణ ధ్యానించుకొని, ఆవునైతుని దీపారాధన చేసి 27 ప్రదక్షిణలు చేసుకొని రండి. ఇలా చేయడం వల్ల బుధుడు అనుకూలంగా అవుతాడు. ఓం శ్రీ బుధగ్రహాయ నమః అనే మంత్రాన్ని స్మరించినా కూడా చాలా చాలా యోగదాయకము. శ్రీమాత్రే నమః.